దాదాపు 145 కోట్ల మంది భారతీయుల్లో ఏడాదికి ₹1,00,00,000 సంపాదించేవారు రఫ్లీ 3.24 lakhs ఇండివిజువల్స్ ఉన్నారని, అదే నెలకి ₹1,00,00,000 సంపాదించేవారు దాదాపు 10,000 మంది మాత్రమే ఉన్నారని దేశం మొత్తంలో పన్ను చెల్లింపుదారుల్లో ఇది కేవలం 0.01% మంది మాత్రమే ఉన్నారని స్టాట్స్ చెప్తున్నాయి. ఈ 0.01% ఆ 10,000 మంది కూడా హైలీ క్వాలిఫైడ్ కార్పొరేట్ CEOs, MD, CFO, టాప్ టియర్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్, లీడర్స్ ఆఫ్ మేజర్ ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ అండ్ లార్జ్ MNCs. ఇందులో నిష్ణాతులుగా సుదీర్ఘ అనుభవం ఉన్న అతి కొద్ది మందికే ఈ నెలకి ₹1,00,00,000 జీతం సాధిస్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ రేర్ టాలెంట్స్ అనమాట. 140 కోట్ల మంది ఉన్నారు మన పాపులేషన్, కానీ 10,000 మందికి మాత్రమే నెలకి ₹1,00,00,000. అంటే పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.0006 ఎంత వస్తుంది. అంటే మిగతా ఎవరికి అంత టాలెంట్, చదువు, విజ్ఞానం లేవా అంటే మాకు అవేమీ అక్కర్లేదు, మేము కేవలం బ్రెస్ట్, బటక్స్, అశ్లీల వీడియోలు చూపిస్తూ నెలకు ₹1,00,00,000 సంపాదిస్తామని చేసి నిరూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది. వాళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. ఈ మధ్యనే నేను ఎక్స్లో దీని మీద చాలా మంది డిస్కషన్స్ చేస్తూ చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు పాపం యువకులు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక లేడీ 399 సబ్స్క్రిప్షన్ చొప్పున ఛార్జ్ చేస్తుందంట. ఆమెకి దాదాపు 2,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈమె అకౌంట్లో ఇంకొక అకౌంట్లో కూడా సేమ్ ఇదే ఛార్జెస్తో 25,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకొక దాంట్లో ఇలాగ 26,000 మంది. ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ప్రొఫైల్స్ షేర్ చేస్తున్నారు. అంటే 25,000 మంది సబ్స్క్రైబర్ని మీరు 399తో మల్టిప్లై చేస్తే వాళ్ళ సంపాదన ఎంత వస్తుంది? ₹1,03,00,000 పైన రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్క అకౌంట్ ఒక నెలకు ₹1,00,00,000 పైన సంపాదన. ఇక ఇలాంటి ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ 1 కాదు, 3 కాదు, 2 కాదు, నేను రీసెర్చ్ చేస్తే డజన్ల పైనే తేలాయి. బహుశా వేల సంఖ్యలో కూడా ఉండవచ్చు. ఆన్లైన్లో ఉన్న పెంటను చూడలేక ఈ డేటా అంతా నేను బరీ చేశాను. మరి ఆ పెంటను మీ అందరికీ పంచడం నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. పెంట చేస్తున్నవారు, పైసలు గట్టి మరీ పెంటను కొంటున్నవారు, ఈ పెంటలన్నిటికీ ప్లాట్ఫామ్ అందించిన మెటా పెంట పాలసీస్, ఇంత జరుగుతున్నా విక్టిమ్ కంప్లైంట్ ఇస్తే గానీ మేము చర్యలు తీసుకోలేమని దౌర్భాగ్య పెంటలు ఉసుగులు మాటు ముఖం దాటి వేస్తున్న మన చట్టాలు, రక్షణ వ్యవస్థలు. అంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఓ స్లో పాయిజన్గా జాతిని బలి చేస్తున్న వ్యవహారం కనీసం వెలుగులోకి తెస్తే అన్నా దీనికన్నా ప్రాస్టిట్యూషన్ మేలు కదా అనే భావన చేస్తున్న వారిలో కలుగుతుందేమో. లేదంటే కేవలం చేస్తున్న వాళ్ళపైనే కాకుండా అసలు నెలకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ అశ్లీల నీలి చిత్రాలు చూసేందుకు అరువు కాస్తున్న యువతకు ఆ మగ పురుగుల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారేమో, కనీసం హెచ్చరికలు జారీ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. పోర్నోగ్రఫీ అంటే బ్లూ ఫిల్మ్స్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అని స్పష్టంగా ఉంది. అవి ప్రొడక్షన్స్ చేసిన, నిర్మించిన, అంటే డిస్ట్రిబ్యూషన్స్ చేసిన, వెబ్సైట్లో ఉంచిన చైల్డ్ పోర్నోగ్రఫీ అయితే చాలా స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్ ఉన్నాయి. ఓటీటీలో కూడా మనకి కొన్ని ఏమైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే బ్యాన్ చేస్తున్నారు ఆ సిరీస్, వెబ్ సిరీస్. అసలు ఓటీటీ ఛానల్స్, కొన్ని ఓటీటీ కంపెనీస్లే, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ట్ బాలాజీ వంటి ఆ యాప్స్ కూడా బ్యాన్ చేశారు. ఈ మధ్య చాయ్ షార్ట్స్ కూడా ఆ దిశలో వెళ్తున్నారు అంటున్నారు. ఆరోపణలు ఎంత నిజాలు ఉన్నాయో నాకు తెలియదు. మరి ఇటువంటి కాంటెంట్ని పంచుకోవడం లేదా డౌన్లోడ్ కూడా చేయటం అనేది సమాచార సాంకేతిక అంటే ఐటీ చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. దీనివల్ల చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనేక చట్టాలు చెప్తున్నా ఇంత విచ్చలవిడిగా ఎలా అర్ధనగ్న, తెరచాటు అయితే పూర్తి నగ్నంగా ఫొటోస్, వీడియో పైన కోట్లు సంపాదిస్తూ, అది కూడా పిల్లల దగ్గర నుండి మనం పెద్దలు అందరం వాడుతున్న ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలు వేదిక చేసుకుంటూ ఉంటుంటే ప్రభుత్వాలు, చట్టాలు ఏం చేస్తున్నాయి? మెటా అంటే ఏదో కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి పేరెంట్ కంపెనీ. వీళ్ళ పాలసీస్లోని కమ్యూనిటీ స్టాండర్డ్స్లో అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్షువల్ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా ఒక పేజీలో ఓ పాలసీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం ఒక 4 పేజీల పాలసీ డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో వీ డు నాట్ అలో అడల్ట్ న్యూడిటీ, విజిబుల్ జెనిటాలియా, విజిబుల్ యానసెస్ అండ్ ఆర్ క్లోజప్స్ ఆఫ్ విజిబుల్ బటక్స్, విజిబుల్ ఫిమేల్ నిప్పుల్స్, ఎక్సెప్ట్ ఇన్ ఏ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ యాక్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ కాంటెక్స్ట్. అడల్ట్ సెక్షువల్ కాంటాక్ట్ యాక్టివిటీ కూడా మేము అలో చేయము. అంటే ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ స్టిమ్యులేషన్ అంటే స్పష్టమైన లైంగిక చర్య లేదా ప్రేరణ చర్యలు అలో చేయము. ఇలా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వీళ్ళు మెడికల్ ఆర్ హెల్త్ కాంటెక్స్ట్ ఆఫ్ జెండర్ కన్ఫర్మేషన్ సర్జరీ, క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ, ఇలాంటి సందర్భాల్లో కూడా పూర్తిగా అలో చేయం. కానీ లిమిటేషన్స్ ఉంటాయి వాటిపైన. అవి హెల్త్ అండ్ అవేర్నెస్ కోసం చేస్తున్నప్పటికీ అని చెప్తూనే ఒక పక్క ఒక చోట మాత్రం స్పష్టంగా ఈ క్రింది కంటెంట్ని 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు మాత్రమే చూడగలరు. ఎలాంటి కాంటెంట్ అంటే డెపిక్టింగ్ నియర్ న్యూడిటీ సచ్ యాజ్ న్యూడిటీ కవర్డ్ ఓన్లీ బై డిజిటల్ ఓవర్లే ఆర్ ఎన్ ఒపేక్
ఆబ్జెక్ట్ అండ్ సర్టన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ న్యూడిటీ అబ్స్క్యూర్డ్ బై సీ త్రూ క్లోతింగ్. అంటే శరీర భాగాలన్నీ కనిపించేలా ధరించే పల్సటి దుస్తులు లేదా పూర్తి నగ్నంగా ఉన్నా సరే పైన ఏమన్నా డిజిటల్ ఓవర్లు అంటే మనం కొన్ని బ్లర్ చేస్తుంటారు కదా ఈ క్రిమినల్ కేసెస్ ఇలా చూపించేప్పుడు చిన్న పిల్లలు ఆడవాళ్ళవి, అది రూల్ చట్టం. అలా మీరు నగ్నంగా చూపిస్తే అక్కడక్కడ బ్లర్ చేసిన దృశ్యాలు లేదా ఒక పల్సటి పొరలాంటి తెర వెనక పూర్తి నగ్నంగా ఉన్నా సరే అది 18 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్న వయసు ఉన్న పెద్దలకు మాత్రమే చూడగలరు, మేము ఎలో చేస్తాము అని చెప్తూ ఈ విధంగా ఈ తెరచాటు సెక్షువల్ యాక్టివిటీస్కి ముద్దులు పెట్టుకుంటూ సెక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసిన, లైంగిక కార్యకలాపాలతో సెక్షువల్గా ప్రేరణ చేసిన అంటే మాస్టర్బేషన్, ఓరల్ సెక్స్ ఆర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ సంబంధించిన అసూచించే సంజ్ఞలు చేసిన ప్రముఖ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ లోగోస్, స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియో క్లిప్స్, లైంగిక కార్యకలాపాలు ఇందాక చెప్పుకున్నట్టు వాటికి సంబంధించినటువంటి వీడియోసే కాదు ఆడియోస్ కూడా అందరికీ కాదు కానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఎలో చేస్తామని చెప్తుంది ఈ అడల్ట్ న్యూడిటీ అండ్ సెక్షువల్ యాక్టివిటీ క్రింద దాన్ని ధృవీకరించిన మెటా పాలసీ. ఇదంతా మెటా లాయర్స్ సమీక్షించి మెటా ఎగ్జిక్యూటివ్స్ అప్రూవ్ చేసిన పాలసీ. ఈ పాలసీస్ రూపొందించిన తర్వాతే మెటా ఇన్స్టాగ్రామ్లో ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ని రూపొందించింది. దీని ఆధారం చేసుకునే ఇక మనకు తిరుగులేదని ఈ బట్టలు విప్పి బ్రెస్ట్ చూపిస్తూ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విచ్చలబిడిగా, ఎందుకంటే సరిగ్గా పాలసీలో ఉన్న సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ చూడాలనుకుంటే వాళ్ళు క్లియర్గా పాలసీలో ఎలో చేస్తున్నారు కదా, ఇంకా అలాంటప్పుడు మాకు సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రిప్షన్ విలువ 399 మాత్రమే అని చెప్తూ ఈ విధంగా 7 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటి? బట్టల విప్పుతా బేబీ. వీటి ద్వారా యాపిల్ అండ్ గూగుల్ ఈ యాప్స్ వాటి పాపం కూడా ఉంది, ఎందుకంటే ఎప్పుడు పర్చేసెస్ చేసిన ఇన్ యాప్ పర్చేసెస్ ద్వారా ప్రతి నెల 15 నుంచి 30% కమిషన్ వస్తుంటాయి వీటికి, యాపిల్కి ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి. అంటే సుమారు ఒకవేళ 8 లక్షలు 7 లక్షలు కడుతున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇలాంటి నీలి చిత్రాల ఇన్ఫ్లుయెన్సర్కి కమిషన్ రూపంలో వాళ్ళకి 2 లక్షల పైనే వెళ్తుంటుంది, మిగతా 5.5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్తాయి అనమాట. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ₹1 కూడా కట్టకుండా బైపాస్ చేసే ట్రిక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంత దిగజారిన వాళ్ళకి ఆలోసుగులైనా తెలియకుండా ఉండవని నేను చెప్పలేను. కానీ స్ట్రేంజ్లీ ఇక్కడ మెటా కరెంట్లీ టేక్స్ 0% కమిషన్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ సబ్స్క్రిప్షన్స్ అంటున్నారు. అది ఎలా, అది వేరే టాపిక్. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యం? సామాన్యులుగా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత బ్రాడ్ డే లైట్లో ఇంత ఓపెన్గా మనం అసలు ఇన్నాళ్ళు సోషల్ మీడియా అంటే కేవలం మహా అయితే ఫ్యాన్ వార్స్, పొలిటికల్ ఇట్లాంటివే జరుగుతుంటాయి కానీ ఇంత అబ్సెన్స్, వల్గర్, సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అంటే ఇవి వేరే ఎక్కడో ఉంటాయేమో వెబ్సైట్స్ అని కూడా కాదు, మన కళ్ళ ముందు మనం వాడుతున్న సోషల్ మీడియా వెబ్సైట్స్లోనే చెప్పాలంటే ఒక లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్గా అసలు వాళ్ళు ఎలా నడుపుతున్నారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అది మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఇందులో కొన్ని లొసుగులు, మెలికలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ప్రైవేటు ప్రదేశాలలో అశ్లీల కంటెంట్ని చూడటం నేరం కాదని స్వయాన సుప్రీంకోర్టు గతంలో సూచించింది. అంటే నీ ఇంట్లో, నీ గదిలో, నీ ఫోన్లో ప్రైవేట్గా ఇలాంటి సెక్షువల్ కాంటెంట్ చూడటం నేరం కిందకి రాదని స్వయాన సుప్రీంకోర్టే తేల్చి చెప్పేసింది. ఈ చట్టం ఎలా ఉన్నాయంటే ఒక పక్క సోషల్ మీడియాలో అసలు రియల్ లైఫ్లో కూడా అసలు సెక్స్ లేకపోతే పోర్నోగ్రఫీ ఇల్లీగల్ అని చెప్తూనే, కానీ దానికి కావాల్సిన ప్రేరణ, స్టిమ్యులేషన్, ఆ భంగిమల్లో మిమ్మల్ని ప్రేరేపిస్తూ అది మీరు ప్రైవేట్గా చూస్తేనే అది మాత్రం అప్పుడు నేరం కాదు. అది ఎలా ఉందంటే మందు తాగటం హానికరం, కానీ రోజు ఎవడో వచ్చి నీకు చూపించినా నువ్వు వెళ్ళి మందు వాసన చూసినా కూడా అది నీకు హాని చేయదు కదా, ఎందుకంటే నువ్వు వాసన మాత్రమే చూస్తున్నావు, తాగటం లేదు కదా అన్నట్టు ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఇదే లూప్ హోల్ పట్టుకొని మేము చూపిస్తున్నాము కానీ చేయటం లేదు కదా డైరెక్ట్గా, ఇది వర్చువల్, మీరు మాతో కానీ వేరే వాళ్ళతో చేయమని మేమేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా అడుగుతున్నామా, లేదు కదా, ఇది నేరం ఎలా అవుతుంది? వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి ఇక్కడ తప్పు ఎవరిది? నీలి చిత్రాలు చేస్తున్న వారిదా, నీలి చిత్రాలు చూస్తున్న వారిదా, వీటి అన్నిటికీ వేదికగా నిలుస్తున్న మెటా, గూగుల్ సంస్థలదా, ప్రైవేట్గా నీలి చిత్రాలు చూస్తే తప్పు లేదని చెప్పిన సుప్రీంకోర్టు న్యాయ సంస్థలదా? ఇక్కడ మనం ఒకసారి మోడీ గారు, పవన్ కళ్యాణ్, ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరూ పదే విజన్ 2047 కల్లా ఇండియా అసలు సూపర్ పవర్గా ఎదుగుతుంది, వీటి గురించి ప్రస్తావిస్తున్నారు కదా చాలా ఏళ్ల నుంచి. ఏం చూసుకొని వీళ్ళు అసలు ఈ వాగ్దానాలు, విషన్స్ అసలు చేస్తున్నారంటే దేశంలో, రాష్ట్రంలో ఉన్న యువశక్తిని చూసుకొని ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మరి అంత అగ్రస్థానంలో ఇక్కడ సుమారు 65% మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. అండ్ మన దేశంలో
15-29 సంవత్సరాల వయసు గలవారు 37 కోట్ల పైగా వ్యక్తులు ఉన్నారంట. మనం ఇలా సర్ప్లస్లో ఉంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు ఫేస్ ఎ షార్టేజ్ ఆఫ్ 56 మిలియన్ యంగ్ పాపులేషన్. మనకున్న ఇంతటి యువశక్తికి అందరికీ నిజంగా నైపుణ్యం ఉన్నట్లయితే, అండర్లైన్ ఇక్కడ నైపుణ్యం ఉన్నట్లయితే, ఈ శ్రామిక శక్తి ప్రపంచవ్యాప్త ఆవిష్కరణలు రేపు జరగబోయే మరింత విప్లవాత్మక ఆవిష్కరణలకు వాటికి పెద్ద పీట వేయబోతుంది. అందులో ఆ విజయాల్లో భారతీయులది, యువతి యువకులదే అత్యధిక వాటా ఉండబోతుంది. ఇది నాణ్యత, నైపుణ్యాలు ఉన్న యువకులకి ఉంటేనే. ఇది అండర్లైన్. మరి ఆల్రెడీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూస్తే 2027 నాటికి, రేపు సంవత్సరానికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని కూడా చెప్తున్నారు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ డెమోగ్రఫిక్స్ చూస్తే ఇందుకు విరుద్ధంగా 15-28 ఏజ్ గ్రూప్ వారిలో నిరుద్యోగం 9.9% వద్ద అధికంగానే కొనసాగుతుంది. అఫ్ కోర్స్ ఇది 10.3% ఉంది లాస్ట్ ఇయర్. అది పక్కన పెడితే గ్రాడ్యుయేషన్ ప్లేస్మెంట్ స్టేటస్ కూడా మనం చూడాలి ఒకసారి. భారతదేశం ప్రతి సంవత్సరానికి అన్ని కేటగిరీస్లో సుమారుగా 1,07,00,000 మంది పట్టభద్రులు, అంటే పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటే ఎంప్లాయబిలిటీ గ్యాప్ ఎంత ఉందో తెలుసా? కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం 54.8% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. సంతోషమేగా. సగానికి పైగే ఉద్యోగాలు వస్తున్నాయంటే అది గర్వించదగ్గ విషయమే కదా. ఇక్కడే పెద్ద మెలిక ఉంది. ఇందులో ఇంజనీర్స్ 15 లక్షల మంది పాస్ అవుట్ యాన్యువల్లీ ఉంటే రఫ్లీ 10% ఆఫ్ ఇంజనీర్స్, అంటే బీటెక్ చదివి పాస్ అయిన 15 లక్షల మంది స్టూడెంట్స్లో కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక ఇంకో కేటగిరీ ఉంది, ఎడ్యుకేటెడ్ జాబ్లెస్ కేటగిరీలో. 25 ఏళ్లలోపు వయస్సున్న చదువుకున్న నిరుద్యోగుల్లో దాదాపు 40% మంది ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నారంటే ఇది నైపుణ్యానికి మరియు ఉద్యోగానికి మధ్య ఉన్న అతిపెద్ద ఆ భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఇది చాలదన్నట్లు ఏ రెవల్యూషన్ వచ్చినాక 2024 నుండి నేటికి ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో 4.5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో అమెరికా తర్వాత అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు భారతీయులే. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే అత్యధిక యువశక్తి ఉన్నదని విజన్ 24/7 అని కలలు కంటున్నారో, మనందరికి కూడా కలలు పంచుతున్నారో ప్రధాని మంత్రి గారు కానీ లేకపోతే మన ముఖ్యమంత్రి గారు కానీ, మీరు కనుక ఉద్యోగ కల్పన విషయంలో విఫలమైతే యువశక్తి కాస్త భరించలేని నిరుద్యోగ అసమర్థ యువ జనాభా భారంగా, యువ భారం మోయబోతుంది భారతదేశం. అలా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారతదేశానికి ఎవ్రీ ఇయర్ 12 మిలియన్ న్యూ జాబ్స్ అవసరం ఉంది. ప్రస్తుతం కేవలం 8 to 9 మిలియన్ జాబ్స్ మాత్రమే సృష్టిస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అసలు రియాలిటీ ఏమిటంటే ఏజ్ ఈజ్ సెల్ఫ్ డిక్లేర్డ్ మాత్రమే. దానిపైన నో స్ట్రిక్ట్ వెరిఫికేషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్ ఎగ్జిస్ట్ ఆన్ పేపర్, నాట్ ఇన్ ప్రాక్టీస్. ఇది అసలు డ్రగ్స్ కన్నా ఎంత పెద్ద ఎడిక్షన్ లూప్ అనేది మీరు ఊహించలేరు. కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగా ఉన్న అనుభవంతో ఇది సరిగ్గా ఒక 4 దశల్లో ఒక లూప్ లాగా అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తుందో, యువత భవిష్యత్తు ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఈ స్టేజెస్ అన్ని గమనించండి. స్టెప్ 1, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి నీలి చిత్రాలు నడిపే అకౌంట్ నుండి ఒక వీడియో రీల్గా పబ్లిష్ అయ్యాక అది లైవ్ వెళ్తుంది. అది మీ అందరికి తెలుసు. సహజంగానే అమ్మాయిలు పిత్తినా దగ్గినా తుమ్మినా లైక్స్ కామెంట్స్ చేసే చిత్తకార్త కుక్కలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక ఏదైనా పీలిక చీలిక గుడ్డలు వేసుకుంటే ఆ కుక్కల హడావిడి చెప్పనే అక్కర్లేదు. వీళ్ళ ఇంటరాక్షన్స్ డేటా అంతా ఇన్స్టాగ్రామ్ డేటాబేస్లో ఉంటుంది. కాబట్టి సజెస్టెడ్ ఫర్ యూ అనే ఫీచర్ ద్వారా నెట్ఫ్లిక్స్ ఓటీటీ చూసే వాళ్ళకు కూడా ఈ సజెస్టెడ్ వీడియోస్ ఫీచర్స్ తెలుసు. మెటాస్ అల్గారిథమ్స్ ఈ నీలి చిత్రాల అకౌంట్ నుండి వచ్చిన రీల్స్ పికప్ చేసుకొని ఇట్ పుషెస్ ఇస్ టు థౌజండ్స్ ఆఫ్ ఇలాంటి వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకెళ్తుంది. ఎక్స్పోజర్ ఇస్తుంది. కాస్ట్ టు ద క్రియేటర్ ఎంత అంటే 0. పైగా ఇవన్నీ విత్ ఇన్ పాలసీ లిమిట్స్లోనే జరుగుతుంది. ఇక స్టెప్ 2లో ఇక ఇది చూసినప్పుడు ఆసక్తి పెరుగుతుంది కదా వాళ్ళలో. అందులోనే పైగా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ పేరుతో వాడు ఇస్తాడు, ఆమె ఒక లింక్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా మరింత ఊరిస్తారు. ప్రొఫైల్పై సబ్స్క్రిప్షన్ బటన్ కనిపిస్తుంది, నెలకి 399 రూపాయలని. 16 నుంచి 25 ఏళ్లలోపు వాళ్ళ కామాన్ని, అది కూడా వాడి ఫోన్లో వాడు చూడకుండా ఉంటాడా? ఇలాంటి మెసేజెస్ సజెస్టెడ్ ఫీచర్స్ వస్తే అది అసాధ్యం. అల్గారిథమ్సే సజెషన్స్ రూపంలో రికమెండ్ చేస్తున్నాయి కదా. ఇంకా ఎవరు అవాయిడ్ చేయగలరు? మనకి బాబా సినిమాలో టీనేజర్స్ గురించి లిరిక్స్ ఒకటి ఉంటుంది, చెట్టుకు సైతం చీర చుట్టి తాకేటి మనసు అని. సగమే విప్పినా మిగతా సగం చూడాలంటే 399 రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నేను అసలు చెట్టు దాకా ఎందుకు వెళ్ళాలి, చేతిలో ఫోన్లో మొత్తం విప్పి చూపిస్తానంటుంది కదా అని వాడు ఆగుతాడా? ఇక 3వ దశలో బిహైండ్ ద పేవాల్ వీళ్ళు చూస్తున్న ఈ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కాంటెంట్ చూడాలంటే
18% ఉండాలి, కన్ఫర్మ్ చేయి అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. కన్ఫర్మ్ అంటే అదేమి ఆధార్ లింక్ ఉండదు, ఒక టిక్ బాక్స్ అంతే. ఇందాక చెప్పాను కదా, ఏజ్ ఈజ్ సెల్ఫ్ డిక్లేర్డ్ అని. వాడికి 11 ఏళ్ళు ఉందా 13 ఏళ్ళు ఉందా ధృవీకరించేది? అసలు గవర్నమెంటే వెరిఫై చేయనప్పుడు మెటా సంస్థలకి ఏం అవసరం? సో ఇదంతా విత్ ఇన్ వాట్ మెటా పర్మిట్స్ ఫర్ 18+ యూజర్స్ పాలసీ లిమిట్స్లోకే వస్తుంది. ఇంకా ఫైనల్ స్టెప్ ఆ 4వ దశలో ఇలా ఒక 10-15 మంది సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, ఇది ఎంత గొప్ప విజయం! డబ్బులు కూడా కట్టి మరీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారంటే ఇలాంటి ఉత్తమ నీలి చిత్రాలు మరింత మందికి చేర్చాలని మెటా అల్గోరిథమ్స్ ఇంకొంతమంది న్యూ ఆడియన్సెస్కి కాంటెంట్ని అది అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలా అక్కడి నుంచి ఇంకొక 50 మంది ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారనుకోండి, సబ్స్క్రైబ్ ఈ $399 డబ్బో, ఇది ఎంత పవిత్ర గ్రంథమో, మనం దీన్ని ఇంకా 1000 మందికి రీచ్ అయ్యేలా చేర్చాలని నిర్విరామంగా కృషి చేస్తుంది. వాటిని ఇంప్రెషన్స్ కూడా అంటారు. ఇలాంటి నియర్ న్యూడిటీ కంటెంట్కి హైయెస్ట్ సిటిఆర్ కూడా ఉంటుంది. ఆ థంబ్నెయిల్స్ అలాగే ఉంటాయి. ఎక్స్పోజింగ్ చేస్తున్న కంటెంట్కి ఎక్స్పోజర్ ఎక్కువ. ఇలా దాని సబ్స్క్రిప్షన్ ఫన్నల్ ఆటోమేటికలీ రీఫిల్ చేయటం, దాన్ని మళ్ళీ మరింత మందికి రీచ్ అయ్యేలా చేయటం, ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే అటెన్షను, డిజైరు, సబ్స్క్రిప్షను, రిటెన్షను, రిపీటు, ఇదే సర్కిల్. వాస్తవానికి ఇదేమి చట్టంలో ఉండే లూప్ హోల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే డిజైన్ కాదు. మెటా వంటి సంస్థలు వాళ్ళు అనుకున్న విధంగా యువత ఎప్పుడు తమ ప్లాట్ఫామ్స్లో వచ్చే కాంటెంట్ని మాత్రమే లూప్లో చూస్తూ మానసికంగా యూజర్స్ అందరినీ ఆల్వేస్ లూప్లో అక్కడే ఉండేలా మీ బిహేవియరల్ ప్యాటర్న్ ఆధారంగా డిజైన్ చేసిన పర్సువేసివ్ టెక్నాలజీ అంటారు. సిలికాన్ వ్యాలీ నుండి పనిచేసే వాళ్ళకి ఇది యూజర్స్ని అట్రాక్ట్ చేసే ఒక బిజినెస్ మోడల్ మాత్రమే. కానీ కోట్లాది మంది యువ వినియోగదారులందరికీ, ముఖ్యంగా ఇలాంటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతున్న చాలామంది మైనర్స్కి ఇది మాత్రం ఒక వ్యసన వలయం అనొచ్చు. అంటే ఒక ఎడిక్షన్ లూప్లా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, వేశ్యముందా విటుడు ముందా? వేశ్యను చూసి విటుడు వచ్చాడని దళారీ వ్యవస్థ ఏర్పడిందా, లేక దళారీ వ్యవస్థ ఉందని మరింత వేశ్యలు విటులు ఒక చోట చేరుతున్నారు? మరి ఇలాంటి రొచ్చు నుండి మన తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇక్కడ మీ అందరికీ ఒక తల్లి రాసినటువంటి ఒక లేఖ గురించి చెప్పాలి. ఆమె పేరు కెల్లీ ఓబ్రియన్. సోషల్ మీడియా వేదికల పైన నిరంతరం జరిగిన ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్తో పాపం వేధింపుల కారణంగా షార్లెట్ అనే ఆమె కుమార్తె 12 ఏళ్ల వయసు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, సోషల్ మీడియా అబ్యూజివ్ కామెంట్స్ భరించలేక. అప్పుడు ఈ పాప తల్లి ఆ బాధనంతా ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి ఒక వ్యక్తిగతంగా లేఖ రాసింది. ఒక్క ఉత్తరం తన బిడ్డను కోల్పోయిన ఆవేదనను వ్యక్తపరిచిన అది ఒక తల్లి గాథ ఆ లేఖ. దానితో చలించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 2024 నవంబర్ నాటికి ఆస్ట్రేలియా పార్లమెంట్లో 16 ఏళ్లలోపు పిల్లలను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్ ఇలా వాటిని వాడుతున్న వాళ్ళందరినీ వాడనివ్వకుండా నిషేధిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక వినూత్నమైన చట్టాన్ని ఆమోదించింది. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ 2024 అనే ఈ చట్టం 2025 డిసెంబర్ 10న అమల్లో కూడా వచ్చింది. కేవలం చట్టం తేవడమే కాదు, ఒకవేళ దీనిని అమలు చేయడంలో విఫలమైతే ఆ సోషల్ మీడియా కంపెనీలకి $49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు, అంటే మన కరెన్సీలో సుమారు 270 కోట్ల జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని తీర్మానం చేశారు ఈ చట్టం. అంటే ఇక్కడ వీళ్ళు బాధ్యత పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళదే, తల్లిదండ్రులది కాదు, పిల్లలది కాదు. అంటే దళారీ వ్యవస్థని కనుక మనం నిర్వీర్యం చేస్తే, అదనేది లేకపోతే ఈ వేశ్యలు, విటులు వీళ్ళెవరు అసలు కలిసే అవకాశం లేదు కదా. ఆస్ట్రేలియా కేవలం మాటల ప్రభుత్వమే కాదు, వాళ్ళు ఈ చట్టం తెచ్చిన మొదటి నెలలోనే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో 47 లక్షల మైనర్ ఖాతాలు తొలగించబడ్డాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇదే సంవత్సరం జనవరిలో ఇలాంటి చట్టాన్ని ఒకటి ఆమోదించింది. స్పెయిన్, గ్రీసు, ఇండోనేషియా కూడా దాన్ని అనుసరించాయి. ఇక న్యూఢిల్లీలో జరిగిన ఒక సమిట్లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ భారత నాయకత్వం వాళ్ళని ఆయన సంబోధిస్తూ 3 పదాలతో ఒక విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే జాయిన్ ద క్లబ్ అన్నారు. మరి మన బీజేపీ స్పందన ఎలా ఉంది అంటే, ఇదే సంవత్సరం జనవరిలో ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన భారతదేశ ఆర్థిక సర్వే అధికారికంగా ఇలా పేర్కొంది. ఏమనంటే, భారతదేశ యువత తీవ్రమైన డిజిటల్ వాతావరణంలో జీవిస్తున్నారు. దీనిని మితిమీరి తీవ్రంగా ఉపయోగించటం వల్ల నిజమైన ఆర్థిక, సామాజిక నష్టాలు కలుగుతాయి. తద్వారా చదువుకునే సమయం కోల్పోవడం, ప్రొడక్టివిటీ తగ్గటం, హెల్త్ కేర్ బర్డన్స్, ఫైనాన్షియల్ లాసెస్, ప్రమాదకరమైన ఆన్లైన్ ప్రవర్తనల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు అబ్బో చెప్పుకోలేనన్ని కష్టాలు, నష్టాలు అనేకం ఎదుర్కొంటున్నారని
అని చెప్పారు. ఇదే సర్వేలో వాళ్ళు 9 నుంచి 24 ఏళ్ల వయస్సు గల భారతీయ విద్యార్థులంట ప్రతిరోజు సగటున 3 నుంచి 7 గంటల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు వీళ్ళ దుంపదేగా. ఇంతకీ ఆఖరికి ఏం తేల్చారంటే ఫిబ్రవరి 17న ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ఈయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏజ్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ హ్యావ్ టు బి దేర్. వీఆర్ ఇన్ కాన్వర్సేషన్స్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అంటే వయో ఆధారిత పరిమితులు తప్పనిసరిగా ఉండాలి. మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో సంప్రదింపులు జరుపుతున్నామని దీని అర్థం. ఇక్కడ 2047 విజన్ ఉన్న వాళ్ళకి బయట దేశాలు వాళ్ళు వచ్చి చెప్తే గానీ తెలియదు. ఇప్పటికి కూడా చట్టాలు ఏమీ తేలేదు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ 2026 రాష్ట్ర బడ్జెట్లో 16 ఏళ్లలోపు వారిపైన నిషేధాన్ని ప్రకటించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 13-16 ఏళ్ల వయస్సు గల సోషల్ మీడియా యూజర్స్ ని హార్మ్ఫుల్, ఇన్అప్రోప్రియేట్ కాంటెంట్ ఇలాంటివి వాళ్ళ దరికి చేరకుండా ఏజ్ బేస్డ్ యాక్సెస్ సిస్టమ్ తెచ్చి రెస్ట్రిక్షన్స్ పెట్టే యత్నాల్లో ఉన్నారని మధ్య ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఏదో పత్రిక ప్రకటనలో చదివాను. అసలు భారతదేశం 2047 నాటికి సూపర్ పవర్ మారటం గురించి మాట్లాడుతున్న నాయకులు, ముఖ్యంగా మోడీ గారు 25 ఏళ్లలోపు యువత 60 కోట్ల మంది ఉన్నారని, అసలు ఉన్నారు బాగానే ఉంది, అంతమంది ఉన్నారు, మరి ఏం చేసుకోవాలి? సంబరాలు ఏమైనా చేసుకోవాలా? ఒకవైపు ఈ తరం ఇంకా ఉద్యోగ రంగంలోకి ప్రవేశించక ముందే ఇప్పుడున్న జనరేషన్ ఈ ఏఐ ప్రాథమిక స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసేస్తుంది. ఇంకో పక్క గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ రైజింగ్. ఆశయం ఒక్కటి ఉంటే సరిపోయిద్దా 2047 అని? మునిగిపోయే పడవలో ముగ్గురును కూడా మీరు ఒడ్డుకి చేర్చలేరు. ఇక్కడ అసలు 30 కాదు 60 కోట్ల మంది పైన యువత ఉన్నారని మీరే చెప్పేస్తున్నారు. ఎలా కట్టెక్కిస్తారు? సో ఇది చూస్తున్న తల్లిదండ్రులు, యువత ఆలోచించండి. ఆ గాలికి తిరిగే వెధవులు, ఆ 3-4 మెయింటైన్ చేసే గాలి దెయ్యాలని వదిలేయండి. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, అంటే వాడు బ్రిలియంట్ కాకపోయినా అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినాక బీటెక్ అయింది, ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని, ఇంట్లో భారంగా ఉండకూడదని వాడి తిప్పలేదో వాడు పడుతుంటాడు. కానీ ఉద్యోగాలు లేవు. ఎంత ప్రయత్నించినా అసలు ఒక చిన్న హోప్ కూడా ఎక్కడ దొరకట్లేని పరిస్థితులు ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఎవరికి సమాధానం చెప్పలేక ఆ మొహం చాటేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒంటరి వాడైపోతాడు. ఏదో కాలక్షేపానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఫన్నీ చూసుకుందాం అనుకుంటే ఈ అశ్లీల చిత్రాలు కనిపిస్తే అది చూసి ఎక్కడో ఊహించండి, ఎక్కడో మహబూబ్ నగర్ పక్కన నంచర్ల, ఆదిలాబాద్ దగ్గర ఇంకేదో విలేజ్ గ్రామం, ఇంకా అట్లాంటి గ్రామాల్లో వరంగల్ పక్కన ఇంకేదో ఊరు ఉండే గ్రామాల్లో స్టూడెంట్స్ ఈ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ వచ్చి ఛార్జెస్ పెట్టుకొని, స్టేయింగ్ పెట్టుకొని 2000 రూపాయలు పెట్టి ఉద్యోగాల ఇంటర్వ్యూలకి ఏం వెళ్తాం? ఇంట్లో కూడా డబ్బులు లేవంటున్నారు కదా, ఎట్లాగో కూడబెట్టిన ఒక 500-600 ఉన్నాయి, ఇందులో 399 రూపాయలే కదా ఈ సబ్స్క్రిప్షను అని ఆ ఉన్న 500 కాస్త ఈ పెంటకి ఖర్చు పెట్టేస్తాడు. ఇక వాడు దానికి అడిక్ట్ అయితే మాత్రం వాడి కెరీర్ సర్వనాశనం అయిపోయినట్టే కదా. ఇదంతా మన బిడ్డలు ఇలా అయిపోతున్నారని ఒక ఎమోషనల్, అదొక లాస్, ఒక లైఫ్ ఫెయిల్యూర్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఇందులో విక్టిమ్గా చెప్పుకున్న ఇప్పుడు ఈ 17-20 ఏళ్ల యువకులు ఈ మెటా దృష్టిలో మాత్రం ఈ సంస్థలు వాడొక విక్టిమ్ కాదు, కనీసం అసలు వాడిని సిటిజన్గా కూడా చూడదు. దట్ పర్సన్ ఈజ్ జస్ట్ రెవెన్యూ యూనిట్, రాబడి తెచ్చే ఒక అకౌంట్ మాత్రమే. ఈ స్టోరీలో మరి విలన్ ఎవరు? అల్గారిథమ్స్ ఇంజనీర్ చేసి, వాటిని యాంప్లిఫై చేసి, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మానిటైజ్ చేసి, అసలు మన దగ్గర లేని ఒక ఇన్వైటెడ్ ప్రాబ్లం, ఈ సోషల్ మీడియా న్యూడిటీ కాంటెంట్ని అనే సమస్యను పర్మిట్ ఇచ్చే పాలసీస్ ఆర్కిటెక్ట్ చేసి మరి ఇదంతా లీగలే అని ఇక్కడ ప్రభుత్వాలతో లాబీ చేస్తుంది. ఎక్కడో కాలిఫోర్నియా ఆఫీసెస్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న ఆ ఆల్ఫాబెట్, యాపిల్, మెటా కంపెనీస్ అవే వీటికి మూల కారణాలు, అవే విలన్స్ నా దృష్టిలో. దీనికి 1 కాదు 3 పరిష్కారాలు కనబడుతున్నాయి. ఒకటి, మ్యాండేటరీ రియల్ ఏజ్ వెరిఫికేషన్ చేయాలంటే జస్ట్ ఒక చెక్ బాక్స్ మీద 10 ఏళ్ల పిల్లోడు, 9 ఏళ్ల పిల్ల కూడా నాకు 18 ఏళ్ళు ఉన్నాయని కన్ఫర్మ్ కొడితే సరిపోదు. ఆధార్ లింక్డ్ యాక్చువల్ ఏజ్ వెరిఫికేషన్ బిఫోర్ ఎనీ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ జరగాలి. 2, ఆస్ట్రేలియా కంటే 50 రెట్లు అధికంగా జనాభా ఉన్న మన దేశం ఆస్ట్రేలియా వాళ్ళు 270 కోట్ల జరిమానా విధించింది కదా ఇంటర్నెట్ నిషేధం పైన, ఒకవేళ అమలుపరచకపోతే. మరి మీరు అంతకు కనీసం 50 రెట్లు కాదులే కానీ 2 జరిమానా విధించాలి కదా, అది విధించాలి. 3, మనకు ఒక 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని ఎవరికి దోచిన చట్టం వాడు కాకుండా ఒక జాతీయ చట్టం తీసుకురావాలి. 18 ఏళ్లలోపు పిల్లలకి ఈ అల్గారిథమ్స్ ఇలా పిచ్చిగా ఎలాంటి కాంటెంట్ అంటే అది సజెస్ట్ చేస్తుంది కాబట్టి దాని మీద నియంత్రణ చట్టం తీసుకురావాలి. అండ్ ఫైనల్లీ మంచి వాళ్ళకి మాత్రమే స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.